గుడి లోపలికి వెళ్లే ముందు గడపను తొక్కకుండా నమస్కరించి వెళ్ళాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకలా చెప్తుంటారు? ఎందుకు గడపని తొక్కకూడదు అంటే, దేవాలయాల్లో గడపలను రాతితో తయారు చేస్తారు కాబట్టి. రాయి పర్వతానికి చెందింది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగాను, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగాను, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుడు వారి కోరిక మేరకు ఆ పర్వతాల మీదనే కొలువై ఉన్నాడు. అందువల్ల ఆయా పర్వతాల రాయినే గర్భగుడి గడపగా ఉంచుతారు. అంతేకాకుండా నిత్యం భగవంతుడిని దర్శించుకునే గడప పుణ్యానికి నమస్కరిస్తూ అంతటి భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని కోరుకోవడమే గడపకు నమస్కరించడం. అందువల్ల ఆలయాల్లో గర్భగుడి గడపను తొక్కకూడదని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైనా గడపను తొక్కుకుంటూ వెళ్తూ ఉంటే దయచేసి అలా తొక్కకుండా నమస్కరించి వెళ్ళండి. మీకు అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.